హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు బ్లాగ్లో నా ఫ్రైడే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే చూసారు కదా, టైం 4:40 అయిందనమాట. అయితే నేను నిద్ర లేచేసరికి 4:20 అయింది. 4:40 నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా 4:40కి ఇంకా పిల్లలైతే నిద్రపోతున్నారు. సో వాళ్ళకైతే ఇంకా డిస్టర్బ్ చేయకుండా నేనైతే డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసాను. వాళ్ళని 5:30 to 6 కల్లా లేపుతా అనమాట. ఇంకా కిందికి రాగానే కొద్దిగా నైట్వి పిల్లలు మేడపైకి తీసుకెళ్ళి పెట్టేసిన గ్లాసెస్, ఇంకా పాల గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలెక్ట్ చేసి తీసుకుని వస్తానన్నమాట. వచ్చేటప్పుడే అవన్నీ కూడా వాష్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా బయటికైతే వెళ్తా అనమాట. మొత్తం లేచిన వెంటనే అయితే డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను. మనం నైట్ అంతా క్లోజ్ చేసి డోర్స్ వేసుకొని లోపల ఉంటాం కదా, ఒకేసారి డోర్స్ అన్నీ ఓపెన్ చేశాక మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే, మంచి ఆక్సిజన్ లెవెల్స్ అయితే బయట ఉంటాయి. సో ఒక 5 to 10 minutes అయితే నేను బయటనే నించుంటా అనమాట. ఇంకా ఏ పని కూడా చేయను, కామ్గా పీస్ఫుల్గా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఇక స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటాయన్నమాట. ఆ టైంకి అయితే ఎవ్వరూ లేవలేదు. ఇంకా పక్షులైతే చక్కగా పాటలు పాడుతూనే ఉన్నాయన్నమాట, అరుస్తూ చక్కగా. అవి వింటూ అయితే ఒక 5 to 10 minutes అయితే చక్కగా ఎంజాయ్ చేసి అప్పుడే లోపలికి వస్తాను. ఒకవేళ చల్ల గాలి కూడా వేస్తే మొక్కలు కూడా చక్కగా కదులుతూ ఉంటాయండి. చూడ్డానికి అయితే అక్కడ పక్షుల అరుపులు, ఇక్కడ మొక్కలు డ్యాన్స్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది నిజంగా. నేచర్ అంటే నేచర్ బ్యూటీ అనండి. ఇంకా తర్వాత అయితే ఇంకా లోపలికి వచ్చాను. ఇంకా కిచెన్ అంతా కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి కిచెన్లో అంత వర్క్ ఏమి ఉండదన్నమాట. మనం మార్నింగ్ లేచిన వెంటనే ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, ఒక్కొక్క రోజు హాట్ వాటర్ తాగుతాను. ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు ఇంకా బాగా వెదర్ కూడా కూల్గా ఉంటుంది కదా, సో ఇంకా మార్నింగ్ ఏంటంటే రావి చెంబులో నీళ్ళు అవి తాగనమాట. ఇప్పుడు డైలీ కూడా హాట్ వాటర్లో ధనియా పౌడర్ కానీ లేదంటే జీరా కానీ వేసుకొని తాగుతాను. మెంతులు కూడా తాగను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు బాగా కూలింగ్ ఎక్కువ ఉంది. సో ఇలా హాట్ వాటర్ కానీ ఇలానే తాగుతూ ఉంటాను అనమాట. ఇవాళ ఇంకా జీరా వాటర్ చేసుకొని తాగుతున్నాను. జీరా వాటర్ తాగితే మనకి మొత్తం డే అంతా కూడా చాలా లైట్గా ఉంటుందన్నమాట. డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది ఇది. సో నాకైతే చాలా ఇష్టం అనమాట, డైజెషన్కి బాగుంటుందని చెప్పి ఇంకా ఎక్కువ మ్యాక్సిమం అయితే నేను జీరా వాటరే తాగుతూ ఉంటాను అనమాట. ఇక మార్నింగ్ మనకి ఏంటంటే టైం అడ్జస్ట్ చేసుకొని పని చేయాలి కాబట్టి అక్కడ వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా నేనైతే మొత్తం అంతా ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసాను. అయితే మీకు చాలాసార్లు షేర్ చేశాను, పైన బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఏవి క్లీన్ చేయను అనమాట. స్టేర్ కేస్ కానించి క్లీన్ చేసుకొని వస్తాను. ఎందుకంటే పైన క్లీన్ చేయాలంటే కింద వరకు వచ్చానంటే నాకు టైం చాలా పడుతుంది. సో దీపారాధన అంతా అయిపోయాక ఒక్కసారి పైకి వెళ్ళి క్లీన్ చేసుకుంటా అనమాట డే టైంలో. సో ఇంకా అక్కడి నుంచి అయితే క్లీన్ చేసుకొని చక్కగా కిందకు వచ్చాను. రోజంతా ఊడ్చిన, 2 పూట్ల ఊడ్చిన ఇంట్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, డస్ట్ మాత్రం చాలా వస్తుంది. అండ్ ఇలా అయితే క్లీన్ చేసుకొని లోపల మనకి జీరా వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా నేనైతే జీరా వాటర్ని ఆఫ్ చేసేసి ఇంకా మిగతా పని కూడా చేసుకొని వెళ్తున్నా. ఎందుకంటే బాగా హాట్గా ఉందన్నమాట వాటర్. సో కూల్ అవుతుంది కదా కాసేపు అని చెప్పేసి ఇంకా కింద వరకు అయితే చక్కగా ఊడ్చుకొని వెళ్ళిపోతున్నాను. అండ్ ఇలా ముగ్గులు పెట్టుకుంటాం కదండి, అసలు చెరపడానికి అయితే మనసు ఒప్పదనమాట. కాకపోతే అలా ఉంచకూడదు కదా, కొత్త ముగ్గు వేయాలని చెప్పేసి ఇంకా అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. నిన్న థర్స్డేకి వేసాను అనమాట. ఇవన్నీ కూడా స్టెన్సిల్స్తో చాలా బాగున్నాయి, బట్ క్లీన్ చేయాలి. సో అలా అయితే ఇంకా క్లీన్ చేసేసి ఇంతవరకు అయితే ఊడ్చేసి లోపలికి వెళ్ళాను. చాలా చల్లగా అనిపించింది అనమాట. సో కోట్ వేసుకుని వద్దాము అనుకున్నాను. అండ్ మన జీరా వాటర్ కూడా నేను తాగినంత టెంపరేచర్కి అయితే వచ్చేసింది అనమాట.
సో ఇంకా కొద్దిగా అయితే జీరా వాటర్ తాగేసి అప్పుడు కిందకి వెళ్ళా. ఎందుకంటే కింద చల్లగా ఉంది కదా, కొద్దిగా గోరువెచ్చగా ఏమైనా తాగామనుకోండి కోల్డ్స్ అవి రావన్నమాట. అండ్ మార్నింగ్ మనం ఇలాంటి డ్రింక్స్ తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది డే అంతా కూడా, అండ్ ఫ్రీగా ఉంటుందన్నమాట బాడీ కూడా. సో ఇదొక మంచి అలవాటు. అండ్ ఇది డైట్కి కూడా, అంటే డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగా పనిచేస్తుందన్నమాట ఈ వాటర్ అనేది. సో ఆ వాటర్ మళ్ళీ తాగేసి ఇంకా మిగతా పని కూడా చేయడానికి వచ్చాను. ఈ స్టేర్ కేసెస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా కింద వరకు అయితే వెళ్ళిపోయాను అనమాట. బట్ ఈ స్టెన్సిల్స్ అయితే రిమూవ్ చేయడానికి నాకు అస్సలు మనసు ఒప్పట్లేదు. కానీ ఏం చేయాలి, ఇంకా రిమూవ్ చేస్తున్నా అనమాట. అయితే మళ్ళీ ఫ్రైడే ఇలా స్టెన్సిల్స్తోనే వేద్దాం అనుకున్నాను, బట్ అయితే నేను వేయలేదండి. చాక్ పీస్ పెట్టానమాట. ఎందుకంటే ఇది రిమూవ్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుందన్నమాట. అండ్ ఈ గ్యాప్స్లో అయితే ఉండిపోతుంది. సో అందుకే ఇంకా చాక్ పీస్తో అయితే చక్కగా ముగ్గు పెట్టేశాను. అదైతే చక్కగా నీట్గా తొందరగా క్లీన్ అయిపోతుందన్నమాట. అండ్ ఇదైతే కొద్దిగా టైం పడుతుంది, కాకపోతే దీనికున్న అందం చాక్ పీస్కి అయితే రావట్లేదు. సో అలా ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటానన్నమాట. అండ్ నిన్న పెట్టిన ముగ్గు కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఒక్కొక్కసారి అయితే ఇంకా బాగా బాగుంది అనుకుంటే మాత్రం ఉంచేస్తాను. ఓన్లీ ఫ్రైడేస్, ట్యూస్డేస్ అండ్ ఇలా థర్స్డేస్ మాత్రం ఇక్కడ పైన మాత్రం వాష్ చేస్తాను అనమాట. లేదు బాగుంది ముగ్గు అనుకుంటే మిగతా డేస్లో వదిలేస్తాను నార్మల్గానే. ఇక్కడ చక్కగా 5 చుక్కలు 5 వరుసలు వచ్చే వరకు చాలా సింపుల్గా ముగ్గు అనేది పెట్టాను. పెట్టాక ఇంకా మన చేతిలో పని కదా, మన ముగ్గుని ఎలా కావాలంటే అలా కలుపుకోవచ్చు అనమాట. సో చిన్నగా ముగ్గు అనిపించింది అనుకోండి, ఇలా కొద్దిగా అయితే పెద్ద ముగ్గుకి చూస్తానన్నమాట చేయడానికి. అండ్ నాకు పెద్దగా అంటే చుక్కల ముగ్గులు అవి రావండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను అనమాట చుక్కల ముగ్గులు మాత్రం. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేవి, ఇంకా నార్త్ వెళ్ళిపోయాక ముగ్గులన్నీ కూడా మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు కొద్దిగా ట్రయల్స్ వేసి ముగ్గులైతే వేసుకుంటున్నాను. ఇంకా దానిపైన కొద్దిగా క్రియేటివిటీ యాడ్ చేసి అయితే ముగ్గు అనేది కొద్దిగా పెద్ద చేస్తాను అనమాట. నాకు బాగా ఇష్టమైన ముగ్గు పద్మం ఇంకా కమల ముగ్గు అనమాట. అయితే పద్మం ముగ్గు మనం గుమ్మాల ముందు వేస్తాం కదండి. అయితే గుమ్మం ముందు వేసుకోవచ్చు, కానీ ముగ్గు అనేది తొక్కకూడదు అనమాట. ఎందుకంటే మహాలక్ష్మీదేవి కూర్చుంటారు కదా అందులో పద్మంలో. సో వేసుకోవచ్చు, కానీ తొక్కలేని ప్రదేశాల్లో వేసుకోవాలన్నమాట. ఇక కమల ముగ్గులు కూడా అంతే అనమాట, తొక్కలేని ప్రదేశాల్లో వేసుకోవాలి. నేను ముగ్గు వేశాక పిల్లలకైతే చెప్తా అనమాట, చెప్పులు వేసుకొని ముగ్గుల పైకి రావద్దు అని. ఎవరు వచ్చినా సరే చెప్పులు అనేవి కిందనే వదిలేసి రమ్మంట. నేనైతే జాగ్రత్తగా చూసుకొని వస్తాను కాబట్టి పైన అయితే చేతితో పట్టుకొని వస్తాను. నేను కూడా ముగ్గుల పైన చెప్పులు అవి వేసుకొని రాను. అండ్ నేను బండి తీసినా కూడా సైడ్ నుంచి తీసుకొని వెళ్తాను అనమాట. మీరు ఇందాక చూసారు కదా చక్కగా స్టెన్సిల్స్ వేసాను, కానీ దానిపైన అయితే ఎవరిని నడవనివ్వను. ఇంకా అలా అయితే ముగ్గులు కంప్లీట్ అవుతాయి అన్నమాట మార్నింగ్. బట్ ముగ్గు ఆ టైం వేస్తే చాలా బాగుంటుందండి. మార్నింగ్ ఆ క్లైమేట్, అట్మాస్ఫియర్ నిజంగా చాలా మంచి ఎనర్జీ ఇస్తుందన్నమాట. అండ్ ముగ్గు ఆ టైంలో వేస్తే తెల్లవారుజామున లక్ష్మీదేవి చూస్తారట కదా, ఎవరింట్లో ముగ్గు ఉందో ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారని. సో అందుకనే మన ట్రెడిషన్స్ కొన్ని ఫాలో అవుతూ అట్ ది సేమ్ టైం ఇంత తెల్లవారి మనం నిద్ర లేచామంటే మంచి ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట బయటన. సో మన హెల్త్కి కూడా బెనిఫిట్స్ అనమాట. సో నా ముగ్గు అయితే ఇలా ప్రశాంతంగా తెల్లవారైతే అయిపోతుందండి. అండ్ ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు 6 to 6:15 అవుతుందన్నమాట.
డైలీ ఇదే టైం, నాకు ఎంత ఎర్లీగా లేచినా నేను ఇదే టైంకి వర్క్ అనేది ఎండ్ చేసుకొని పైకి వస్తాను అనమాట. చూసారు కదా, పని అయ్యేసరికి మార్నింగ్ అయిపోయిందండి. నేను ఎంత చీకట్లో వెళ్ళానో మొత్తం అంతా కూడా తెల్లవారిపోయింది. ఇంకా పైకైతే వచ్చాను. పైకి వచ్చి ఇంకా ఇంట్లో మోపింగ్ చేస్తున్నాను అనమాట. అయితే డైలీ మోప్ అనేది పెట్టనండి. ఓన్లీ వీక్ డేస్లోని ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేసిన రోజు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అయితే మోపింగ్ చేసుకుంటాను. ఇంకా మోపింగ్ చేసుకొని ఇంట్లో కూడా శుక్రవారం కదా, కొద్దిగా ముగ్గులైతే వేసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ అన్నీ కూడా స్టెన్సిల్స్తోనే వేసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే కొద్దిగా టైం అనేది పడుతుందన్నమాట ముగ్గుతో వేస్తే. స్టెన్సిల్స్ అయితే ఒక 2 మినిట్స్లో అలా మనం వేసినట్టుగా వచ్చేస్తుంది. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది కూడా, బాగుంటుంది కూడా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మాది చాలా చిన్న ప్లేస్ అనమాట, ఇటువైపు ద్వారం. అక్కడైతే ఈస్ట్ ఫేసింగ్లో కంపల్సరీ ముగ్గు అనేది పెట్టుకుంటా. ఇంకా బయటన తులసిమాత దగ్గర అయితే చక్కగా ఒక స్టెన్సిల్స్తో కింద పెట్టుకుంటాను. అండ్ పైన ఏంటంటే తులసిమాత దగ్గర నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు నీట్గా అయితే పెట్టుకుంటా అనమాట. ఇక ఈ మధ్యన కొద్దిగా నీరసంగా ఉంటుందని చెప్తున్నాను కదా, సో కొద్దిగా కొబ్బరి బొండాలు అవి తీసుకుని వచ్చి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. కొద్దిగా వాటర్ తీసుకుంటే ఇలాగ ఎనర్జీగా వచ్చి ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసుకోవాలి కదా, సో మన కేర్ కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఇంకా ఈ వాటర్ తాగేసి అయితే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసా. ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే మాత్రం రైస్ అనేది పెట్టేస్తాను అనమాట టైం చూసి. ఒకవేళ నాకు నైవేద్యం చేయాలి ఏదైనా రైస్తో అనుకుంటే ఫస్ట్ వచ్చిన వెంటనే ఇలా రైస్ అనేది పెడతాను. ఇవాళ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రైడే కదా, పిల్లలకి బాక్సెస్లో కూడా బాగుంటుంది అండ్ దేవుడికి నైవేద్యం కూడా బాగుంటుంది. అందుకే ఇంకా ఫస్ట్ రైస్ అనేది నీట్గా వాష్ చేసేసి కొద్దిగా దాంట్లోనే పసుపు ఉప్పు కూడా వేసేసి పెట్టేస్తాను అనమాట విజిల్. సో ఇలా పెట్టేస్తే నాకు ఇంకా తర్వాత పోపు పెట్టుకోవడం ఒక్కటే ఉంటుంది. అండ్ మార్నింగ్ చూసారు కదా దోశ బ్యాటర్ మీరు, సో దోశ బ్యాటర్ ఉంది కాబట్టి పిల్లలకి దోశలు వేస్తాను. అండ్ ఇదే టైం అనమాట మా హస్బెండ్ కూడా కాల్ చేస్తారు, పిల్లలు రెడీ అయ్యారా లేదా, లేచామా లేదా అని చెప్పేసి. సో ఇంకా కాసేపు అయితే మా హస్బెండ్తో మాట్లాడుతూ అయితే పని చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా పిల్లలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇలా అయితే మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది. ఇక ఫ్రైడే కదా, ఇంకా మొత్తం దీపారాధనకి సంబంధించినవన్నిటికి కూడా పసుపు కుంకుమ అయితే బొట్టెలా పెట్టుకుంటున్నాను. అయితే రోజు పెడతానండి. ఇలాగ అలంకరించుకొని అయితే చక్కగా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రైడేస్ ట్యూస్డేస్ చెప్పాను కదా, వీక్ డేస్ అనేసరికి కొద్దిగా టైం పడుతుంది పూజ అనేది. అందుకే మ్యాక్సిమం వీలున్నంతసేపు అయితే నాకు పూజకి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసేసుకుంటా అనమాట. ఇన్ కేస్ టైం ఉంది, ఇంకా పిల్లలు వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అంటే మాత్రం పూజ కూడా చేసేసుకుంటాను. లేదు టైం లేదు అనుకుంటే వాళ్ళు వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేస్తాను అనమాట. బట్ ఇప్పుడు కొద్దిగా ఎర్లీగా లేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఉండేటప్పుడే పూజ అయిపోతుంది. అండ్ చూసారు కదా, ఫ్రైడేస్ మీకు చాలాసార్లు షేర్ చేశాను. చాలా సింపుల్ రెసిపీస్ అనేవి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు ఎర్లీగా పూజ అయిపోవాలి అవేళ అనుకుంటాను కాబట్టి. సో ఇలా అయితే మేనేజ్ చేస్తూ ఉంటాను వీక్ డేస్లోని. అండ్ చక్కగా అయితే ఇలా అలంకరించుకొని అన్నీ మొత్తం ఇంటి చుట్టూ నీట్గా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని అలా అయితే ఫ్రైడే అనేది చాలా నీట్గా శుభ్రంగా మంచి వైబ్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ రోజంతా కూడా అదే పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా కూడా.
ఇక ఫస్ట్ అయితే చూసారు కదా, శివాభిషేకం అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే నైవేద్యం కింద ఈవేళ పులిహోర చేస్తున్నాను కదా, సో రైస్ పట్టుకోకముందే ఇంకా అభిషేకం చేసుకొని ఆ తర్వాత మిగిలిన పనులు కూడా చేసుకుంటున్నాను. ఇంకా బయటకైతే వచ్చి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గు అయితే పెడుతున్నాను. ఫ్రైడే కదా, ఇలా పెడుతూ ఉంటాను అనమాట. ఫ్రైడే ట్యూస్డే పెడతాను. అండ్ మిగతాది ఏంటంటే డైలీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని ముగ్గు మాత్రం డైలీ వేస్తాను అనమాట. అండ్ మందిరంలో కూడా అంతే, ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్లో వేస్తాను. బట్ మాది వైట్ టైల్స్ మీద విజిబుల్ అవ్వదనమాట. అండ్ అలాగైతే రెడీ చేసుకొని తర్వాత ఇంకా నైవేద్యంకి క్యారియర్స్కి కూడా ఇదే కాబట్టి ఇంకా రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది నాది. ఇందులోనే పసుపు సాల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా మనకి పెద్దగా పని అనిపించదు అనమాట. నేను పులుపు కూడా ముందే నానబెట్టి ఉంచుకున్నా. ఆ తర్వాత మూంగ్ఫల్లీ, గ్రౌండ్ నట్స్ కొద్దిగా ఫ్రై చేసి అయితే పక్కకి తీస్తాను. తీసి ఇంకా అదే ఆయిల్లో మస్టర్డ్ షీడ్స్, ఇంకా కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను శనగపప్పు వేయను అనమాట, పిల్లలు ఇష్టపడరు. సో అది స్కిప్ చేసి ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత చిల్లీస్ వేస్తాను. అండ్ కరివేపాకు ఏంటంటే పోపులో వేయనండి, పచ్చిగా ఉన్నప్పుడు వేస్తా అనమాట. అంటే పులుపులో వేస్తా అనమాట. పులుపు ఉడికాక చింతపండులోని వేస్తే కరివేపాకు దాని ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా అంతే, ఎక్కువ ఫ్రై చేయను, కొద్దిగా నార్మల్గా చింతపండు పులుపు వేసి ఆ తర్వాత అవి పైనుంచి వేస్తే మనకి దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, దాంతో పాటు ఉడుకుతూ ఉంటుందన్నమాట. మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుంది అండ్ తిన్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మనకి గుళ్ళో ఎలా ఉంటుందో పులిహోర నైవేద్యం అలా ఉంటుంది. ఇంకా ఆవపిండి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా, అందుకని ఆవపిండి వేయట్లేదు. నేనైతే ఆవపిండి కూడా వేస్తా, పులిహోరలో బాగుంటుంది. ఆ తర్వాత ఇంగువ అంటారు కదా, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేయాలి. ఏం వేసినా వేయకపోయినా చాలా మంచి ఫ్లేవర్ అనమాట. దానివల్లే అసలు పులిహోరకి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొద్దిగా మెంతిపిండి ఉంటే మెంతిపిండి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసమని స్కిప్ చేశాను, బట్ అయితే వాళ్ళకి తెలియకంటే అప్పుడప్పుడు అయితే వేస్తూనే ఉంటాను. అంత పెద్దగా ఏమీ గుర్తుపట్టరు అనమాట, ఎందుకంటే చిన్న స్మాల్ పించ్ అనేది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. సో అలా అయితే పులిహోర ఇంకా పిల్లలకి అయితే ఫస్ట్ క్యారియర్స్కి కట్టేసాను, నైవేద్యానికి ఫస్ట్ తీసేసుకుంటాను అనమాట. ఆ తర్వాత వాళ్ళ క్యారియర్స్కి ఇచ్చేసి ఇంకా నేను దోస్తులు కూడా వేసేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంకా దీపారాధనకి వచ్చాను. అష్టోత్తరాలు అంటే డైలీ అయితే నేను అష్టోత్తరం అది చదవనండి. ఓన్లీ ట్యూస్డేస్, ఫ్రైడేస్ అండ్ థర్స్డేస్, ఈ 3 days మాత్రం కొద్దిగా పూజ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇంకా పూజ దగ్గర కాసేపు టైం పడుతుంది కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే రెడీ అయిపోయి కూర్చున్నారనమాట, ఇంకా వెళ్ళలేదు వాళ్ళు. సో ఈ లోపలే నా పూజ కూడా అయిపోయింది, చక్కగా అయిపోయింది. చూసారు కదా, మా అమ్మను చూడండి. మా మందిరంలో ఎక్కువ లక్ష్మీమాతే కనిపిస్తారు మీకు. నాకు చాలా ఇష్టమైన గాడ్ అనమాట. అంటే ఇంకా అన్నీ అమ్మలాగే. సో ఇలా అయితే కాసేపు అమ్మ దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడతా అనమాట. మాట్లాడి ఇంకా తర్వాత ఇంటి చుట్టూ అయితే ధూపం అనేది వేస్తానండి. మ్యాక్సిమం డైలీ కూడా ధూపం వేస్తాను ఇల్లంతా కూడా. ఇంకా చూసారు కదా, స్టవ్ దగ్గర కూడా మనకి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకొని నైవేద్యం అయితే పెట్టాను. ఆగ్నేయమూల దీపం ఏంటంటే థర్స్డే, ఫ్రైడే, ట్యూస్డేస్ ఈ 3 days మాత్రమే పెడతాను, ఎవ్రీడే అయితే పెట్టను. ఇంకా అక్కడ కూడా నైవేద్యం పెట్టేసి ఇంక ఇల్లంతా కూడా ధూపం అనేది వేస్తున్నా. ఇంకా మా గణపతిని చూసారు కదా, చక్కగా ఉంటారనమాట ఇంటి ముందున హ్యాపీగా. అతను చూస్తేనే చాలు మనసుకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సో పాపం ఒక్కరే ఉంటారేమో, నేను ఇంట్లో ఉంటాను కదా, ఒక అతన్నే బయటన అలా వదిలేస్తానేమో అనిపిస్తుంది అనమాట. ఎక్కువ అటువైపు ఫేసింగ్ వైపు వెళ్ళమన్నమాట. సో నేను అనుకుంటున్నాను గణపతిని తీసుకొచ్చి ఇంటి ముందని పెట్టుకుంటే చక్కగా మేము వెళ్తూ వస్తున్నప్పుడు కూడా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అలా ఫీలింగ్ వస్తుందన్నమాట. సో చూడాలి తర్వాత ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ కూడా మొత్తం దీపారాధన చూసారు కదా, చక్కగా నీట్గా అయితే అయిపోయిందనమాట. మంచి కలగా అనిపిస్తుంది అనమాట. శుక్రవారం ప్రతిరోజు కూడా బాగుంటుంది, శుక్రవారం అనే కాదు, బయటను మాత్రం తులసి మాత దగ్గర ప్రతిరోజు ఇలానే ఉంటుంది పూజ అనేది, అసలు డిఫరెన్సే ఉండదన్నమాట. బట్ ఫ్రైడే ఏంటంటే ఇంట్లో దీపాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి అంతే. ఆగ్నేయమూల దీపం ఒక్కటే ఎక్కువ ఉంటుంది, మిగతా డైలీ నేను పెట్టుకునే దీపాలే ఇవన్నీ అనమాట. సో ఫ్రైడే మాత్రం చూసారు కదా ఎంత పాజిటివ్గా ఉందో ఇల్లంతా కూడా.
ఎప్పుడు దీపారాధన చేసుకున్నా ఇలాగే పాజిటివ్గా ఉంటుంది. అయితే డైలీ దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందనమాట ఇల్లంతా కూడా. ఎప్పుడూ పెడతాను, బట్ నేను క్వార్టర్‌లో ఉండేదాన్ని కదా! అక్కడ చిన్న మందిరం ఉండేదండి మాకు. అక్కడ కూడా చాలా బాగుండేది. ఇక నేను కూడా పులిహోర తినేసి నిద్రపోయాననమాట పైకి వెళ్ళి. ఇంక ఈవినింగ్ కిందకొచ్చాను. వచ్చిన వెంటనే కొద్దిగా అయితే చాయ్ పెట్టుకొని తాగేసి, పిల్లలొచ్చే టైం అయింది కదా! సో, వాళ్ళు రానే వచ్చారనమాట. ఇంకా ఫ్రైడే కదా ఇవాళ. నేనైతే మార్నింగ్ నుంచి అంటే పులిహోర ఒకటే తిన్నాను కదా! ఇంకా రైస్ తినాలి అనిపించిందనమాట. నేనైతే ఇంకా ములక్కాడల కూర వండుకుంటున్నాను అనమాట. టమాటా, ఉల్లిపాయ, ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఏంటంటే టిఫిన్ సెక్షన్ అనమాట. ఈవేళ టిఫిన్స్ చేస్తామని చెప్పారు. సో, పిల్లలు కూడా సింపుల్గా ఒక్క చట్నీ అనేది చేసేసాను. మూంగ్ఫలి అండ్ కొబ్బరికాయ చట్నీ చేసేసి వాళ్ళిద్దరికీ దోసలు వేసేసి, ఇంకా నేనైతే ఇలా ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ అంతా మా డిన్నర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సింపుల్గానే ఉంటుంది. సో, ఇదేనండి నా ఫ్రైడే వ్లాగ్ అనమాట. అండ్ దీంట్లో అయితే నేను క్లీనింగ్స్ అవి ఎక్కువ ఇంక్లూడ్ చేయలేదు. లేదు అనుకుంటే మధ్యాహ్నం కూడా నేను క్లీనింగ్స్ అవి ఇంక్లూడ్ చేస్తే వ్లాగ్ కొద్దిగా అయితే పెద్దదైపోతుంది. సో, వ్లాగ్ ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో, అప్పుడు మనకి ఒక వ్యూ వస్తుందన్నమాట. ఇక కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్స్లో పూజ కోసం, ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్స్, ఇంకా కుకింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇంకా క్లీనింగ్ వ్లాగ్స్. సో, ఇవన్నీ చూడాలనుకుంటే నన్ను డైలీ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 3 ఇయర్స్ నుంచి అయితే వ్లాగ్స్ పెడుతున్నాను. సో, మీరెవరూ సపోర్ట్ చేయట్లేదు. సో, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేసి గ్రోత్ అనేది ఇవ్వండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మిమ్మల్ని అందరినీ మీట్ అవుతా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.